హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గీతాంశ పోర్టల్. ఈ వీడియోలో మనం ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఆల్ సిల్వర్ టీ కప్స్ అనే కాన్సెప్ట్ గురించి చూద్దాము. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి, ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఒక 2D ప్లేన్ని తీసుకోండి. 2D ప్లేన్, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. నెక్స్ట్ ఒక 4 క్వాడ్రంట్స్ ఉంటాయి కదండి. ఇది ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. అలాగే ఇక్కడ ఇది ఆల్, ఇది సిల్వర్ టీ కప్స్ ఇలా రాసుకున్నాము ఫస్ట్. నెక్స్ట్ ఇది 0 degrees, ఇది 90 degrees, 180 degrees, ఇది 270 degrees, ఇది 360 degrees. సో 0 నుంచి 90 degrees వరకు ఈ క్వాడ్రంట్లో ఉంటాయి. 90 నుంచి 180 degrees లోపల యాంగిల్స్ సెకండ్ క్వాడ్రంట్లో ఉంటాయి. 180 నుంచి 270 లోపల, ఎగ్జాంపుల్ 200 అట్లా, అది ఈ థర్డ్ క్వాడ్రంట్లో ఉంటాయి. ఫోర్త్ క్వాడ్రంట్లో 270 నుంచి 360 వరకు. నెక్స్ట్ 360 తర్వాత 310 ఇక్కడ ఇట్లా వస్తాయి అన్నమాట. ఇట్లా కంటిన్యూస్ ఇట్లా అవుతుంది. నెక్స్ట్ ఆల్ అంటే ఏంటి? ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనమాట. సో ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఏమేమి? సైన్, కాస్, టాన్, కొసికెంట్, సీకెంట్, కాట్. సో ఇవే కదండి 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఈ ఫస్ట్ క్వాడ్రంట్లో పాజిటివ్ అవుతాయి అన్నమాట. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఈ 6 ఈ ఫస్ట్ క్వాడ్రంట్లో పాజిటివ్ అవుతాయి. నెక్స్ట్ సిల్వర్ అంటే ఏంటి? ఎస్ ఉంది. సో సైన్కి అపోజిట్ ఏంటి? కాస్. సో ఈ రెండు వాల్యూస్ ఈ సెకండ్ క్వాడ్రంట్లో పాజిటివ్ అవుతాయి అన్నమాట. ఈ మొత్తం ఫస్ట్ క్వాడ్రంట్లో పాజిటివ్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి సిల్వర్ కదా, సైన్, కొసికెంట్ ఈ రెండు మాత్రమే పాజిటివ్ అవుతాయి. మిగిలినవన్నీ కాస్, టాన్, సికెంట్, కాట్ ఇవన్నీ నెగిటివ్ అవుతాయి. నెక్స్ట్ టీ అంటే టాన్కి ఆపోజిట్ కాట్, రివర్స్ టాన్కి రివర్స్ ఏం కాట్ కదండి. సో ఈ రెండు ఈ థర్డ్ క్వాడ్రంట్లో పాజిటివ్ అవుతాయి. నెక్స్ట్ కప్స్, కాస్ రివర్స్ ఏంటిది? సికెంట్ కదా. ఈ రెండు ఫోర్త్ క్వాడ్రంట్లో పాజిటివ్ అవుతాయి. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంతే అండి, ఏమీ లేదు. ఆల్ అంటే మొత్తం పాజిటివ్స్ ఫస్ట్ క్వాడ్రంట్లో. నెక్స్ట్ సెకండ్ క్వాడ్రంట్లో సిల్వర్ కదా, ఆల్ సిల్వర్ టీ కప్స్. సిల్వర్ ఎస్, సైన్కి రివర్స్ కొసికెంట్ కదా, ఈ రెండు పాజిటివ్ అవుతాయి సెకండ్ క్వాడ్రంట్లో. అదే థర్డ్ క్వాడ్రంట్లో టీ, టాన్ రివర్స్ కాట్ కదండి. సో ఈ రెండు పాజిటివ్ అవుతాయి. కప్స్ కాస్, సికెంట్ పాజిటివ్ అవుతాయి. నెక్స్ట్ ఫస్ట్ క్వాడ్రంట్లో 90 మైనస్ తీటా, 360 ప్లస్ తీటా ఉంటాయి, అంతే కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీటా ఒక 10 degrees తీసుకోండి. 90 మైనస్ 10 అంటే 80 degrees. 80 degrees ఎక్కడ ఉంటుంది? 90 లోపలే కదండి 80 వచ్చేది. సో 0 to 90లోనే కదా 80 degrees ఉండేది. సో 90 మైనస్ తీటా. అలాగే 360 ప్లస్ తీటా. 360 బిలో ఉండేది ఈ క్వాడ్రంట్కి వస్తుంది. 360 అబౌవ్ ఈ క్వాడ్రంట్. 360 ప్లస్ 10 370 అనేది ఇక్కడ ఉంటుంది. ఇది సో ఫస్ట్ క్వాడ్రంట్లో 90 మైనస్ తీటా, 360 ప్లస్ తీటా ఇది. తర్వాత సెకండ్ క్వాడ్రంట్లో 90 ప్లస్ తీటా, 180 మైనస్ తీటా, అంతే కదండి. ఇప్పుడు తీటా 10 degrees అంటే 90 ప్లస్ తీటా, 90 ప్లస్ 10 100 ఈ సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. అలాగే అది థర్డ్ క్వాడ్రంట్లోకి ఏమొస్తుంది? 180 ప్లస్ తీటా,
270 మైనస్ తీటా. ఇది నెక్స్ట్ ఫోర్త్ క్వాడ్రంట్లోకి ఏమొస్తాయి? 270 ప్లస్ తీటా, 360 మైనస్ తీటా, ఇవి వస్తాయి. సో ఫస్ట్ క్వాడ్రంట్లో 90 మైనస్ తీటా, 360 ప్లస్ తీటా. సెకండ్ క్వాడ్రంట్లో 90 ప్లస్ తీటా, 180 మైనస్ తీటా. థర్డ్ దాంట్లో 180 ప్లస్ తీటా, 270 మైనస్ తీటా. ఫోర్త్ క్వాడ్రంట్లో 270 ప్లస్ తీటా, 360 మైనస్ తీటా. ఇది మొత్తం బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏదైనా కూడా మీరు చేసేయచ్చు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏ డిగ్రీస్ దగ్గర ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ చేంజ్ అవుతాయి అనేది చూద్దాము. అది కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 90 డిగ్రీస్, 270 డిగ్రీస్, ఈ రెండు డిగ్రీల దగ్గర అవి చేంజ్ అవుతాయి అన్నమాట. ఎలాగంటే చూద్దాము. సైన్ తీటా అనేది కాస్ తీటాగా చేంజ్ అవుతుంది, కాస్ తీటా అనేది సైన్ తీటాగా చేంజ్ అవుతుంది. ఇది ఫస్ట్ది. నెక్స్ట్ సెకండ్ టాన్ తీటా అనేది కాట్గా మారుతుంది, కాట్ తీటా అనేది టాన్గా మారుతుంది. నెక్స్ట్ది కొసికెంట్ సీకెంట్గా చేంజ్ అవుతుంది, సీకెంట్ కొసికెంట్గా చేంజ్ అవుతుంది. సో ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలా. 90 డిగ్రీస్, 270 డిగ్రీస్. ఇప్పుడు ఎక్కడున్నాయి 90? ఇక్కడ 90 ఉంది కదా, ఇక్కడ మారుతుంది అనమాట. సైన్ అనేది కాస్ అయిపోతుంది, కాస్ సైన్ అవుతుంది. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము. అదే 180 డిగ్రీస్, 0 డిగ్రీస్, 180 డిగ్రీస్, 360 డిగ్రీస్ దగ్గర ఏమి చేంజెస్ ఉండవు అనమాట. సైన్ తీటాగానే ఉంటుంది, సైన్ తీటాగానే ఉంటుంది, కాస్ తీటానే, అట్లా అన్ని వాల్యూస్ అలాగే ఉంటాయి, ఏమి చేంజెస్ ఉండవు. సో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము ఉండండి. ఇప్పుడు సైన్ ఆఫ్, ఇప్పుడు ఫస్ట్ క్వాడ్రంట్లో ఏంటి? 90 మైనస్ తీటా కదా, 90 మైనస్ తీటా. ఇది ఎలా చేంజ్ అవుతుందో చూద్దాము. కాస్ ఆఫ్ 90 మైనస్ తీటా, tan ఆఫ్ 90 మైనస్ తీటా, కొసికెంట్ ఆఫ్ 90 మైనస్ తీటా, సీకెంట్ ఆఫ్ 90 మైనస్ తీటా, కాట్ ఆఫ్ 90 మైనస్ తీటా. ఇవి ఎలా చేంజ్ అవుతాయో చూద్దాము. సో 90 మైనస్ తీటా ఫస్ట్ చూసుకోవాల్సింది. ఇవి యాంగిల్ అనమాట. 90 మైనస్ తీటా అంటే ఏ క్వాడ్రంట్లోకి వస్తుంది? ఫస్ట్ క్వాడ్రంట్ కదండి. 90 మైనస్ తీటా, 360 ప్లస్ తీటా అనేది ఫస్ట్ క్వాడ్రంట్లోకి వస్తాయి. సో ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆర్ పాజిటివ్. సో అన్నీ పాజిటివ్ అయిపోతాయి అన్నమాట. పాజిటివ్, కొసికెంట్ పాజిటివ్, అన్నీ పాజిటివ్. నెక్స్ట్ సైన్ ఆఫ్, ఇక్కడ 90 ఉంది. సో 90 ఉన్నప్పుడు చూడండి, 90, 270 ఉన్నప్పుడు ఇవి చేంజ్ అవుతాయి కదా. సో సైన్ ఉంది ఇక్కడ సైన్ ఆఫ్ 90 మైనస్ తీటా సైన్ ఉంది. సైన్ ఎలా చేంజ్ అవుతుంది? సైన్ కాస్గా మారుతుంది. సో కాస్ వస్తుంది, కాస్ తీటా అవుతుంది అనమాట. అలాగే కాస్ 90 మైనస్ తీటా, ఇది కూడా కాస్ అనేది ఎలా చేంజ్ అవుతుంది? కాస్ తీటా సైన్ తీటాగా మారుతుంది. సో ఇది సైన్ తీటా అవుతుంది. టాన్ తీటా ఏమవుతుంది? కాట్ తీటా అవుతుంది. అలాగే కొసికెంట్ తీటా ఏమవుతుంది? సీకెంట్ తీటా అవుతుంది. నెక్స్ట్ సీకెంట్ 90 మైనస్ తీటా, సీకెంట్ ఎలా అవుతుంది? కొసికెంట్ అవుతుంది. నెక్స్ట్ కాట్ ఏమవుతుంది? టాన్ అవుతుంది, టాన్ తీటా. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. సైన్ నెక్స్ట్ 180 మైనస్ తీటా చూద్దామా. కాస్ 180 మైనస్ తీటా, టాన్ 180 మైనస్ తీటా, కొసికెంట్ 180 మైనస్ తీటా, సీకెంట్ 180 మైనస్ తీటా, కాట్
180 మైనస్ తీటా. సో ఫస్ట్ యాంగిల్ చూసుకోవాలి కదా, 180 మైనస్ తీటా. 180 మైనస్ తీటా అంటే ఏ క్వాడ్రంట్లోకి వస్తుంది? 180 మైనస్ తీటా సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. సో సెకండ్ క్వాడ్రంట్లో ఏమేమి పాజిటివ్ అవుతాయి? సిల్వర్, సైన్, కొసెకెంట్ పాజిటివ్ అవుతాయి. సో మనం చూసేది ఫస్ట్ సైనే కదండి. సో సైన్, కొసెకెంట్ ఈ రెండు పాజిటివ్ అవుతాయి, రిమైనింగ్ ఆర్ నెగిటివ్. పాజిటివ్ పాజిటివ్ ఇవన్నీ నెగిటివ్. సో నెక్స్ట్ ఏం చూసుకోవాలి? సైన్ కదా. సైన్ ఇక్కడ 180 ఉంది కదా, 180 ఉంటే 0 డిగ్రీస్, 180 డిగ్రీస్, తీటా 360 డిగ్రీస్. ఈ 3 యాంగిల్స్ ఉన్నప్పుడు ఇవనేది ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ చేంజ్ అవ్వవు, ఎలా ఉంటే అలానే ఉంటాయని చెప్పాను కదా. సో ఇవన్నీ ఏమి చేంజ్ అవ్వమన్నమాట. సైన్ తీటా, కాస్ తీటా ఇలాగే వస్తుంది. సో సైన్ తీటా, కాస్ తీటా, టాన్ తీటా, ఇది కొసెకెంట్ తీటా, సీకెంట్ తీటా, కాట్ తీటా. అదే ఒకవేళ 180 ప్లస్ తీసుకున్నాం అనుకోండి, సైన్ ఆఫ్ 180 ప్లస్ తీటా. ఇది యాంగిల్ ఏది, ఎందులో ఉంటుంది యాంగిల్? చూడండి, యాంగిల్ థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది. థర్డ్ క్వాడ్రంట్లో ఏం పాజిటివ్? టీ అంటే టాన్, కాట్ మాత్రమే పాజిటివ్ కదా. సో అన్నీ రాసి చూద్దాము. కాస్ ఆఫ్ 180 ప్లస్ తీటా, టాన్ ఆఫ్ 180 ప్లస్ తీటా, కాస్ ఆఫ్ కొసెకెంట్ 180 ప్లస్ తీటా, సీకెంట్ ఆఫ్ 180 ప్లస్ తీటా, కాట్ ఆఫ్ 180 ప్లస్ తీటా. ఫస్ట్ యాంగిల్ చూసుకోవాలి. ఈ 180 ప్లస్ తీటా అనేది ఏ క్వాడ్రంట్? థర్డ్ క్వాడ్రంట్ కదా. థర్డ్ క్వాడ్రంట్లో ఏం పాజిటివ్? టాన్. టీ అంటే టాన్, కాట్. సో ఈ రెండు పాజిటివ్, టాన్, కాట్, రిమైనింగ్ నెగిటివ్. నెక్స్ట్ ఇక్కడ 180 ఉంది. సో 180 ఉంటే ఈ వాల్యూస్ అలాగే ఉంటాయి, చేంజ్ అవ్వవు కదా. సో ఏమవుతాయి? సైన్ తీటా, కాస్ తీటా, టాన్ తీటా, కొసెకెంట్ తీటా, సీకెంట్ తీటా, కాట్ తీటా. సో ఇవి ఇలా అండి. నెక్స్ట్ ఇంకో వాల్యూ చూద్దామా. నెక్స్ట్ 270 మైనస్ తీటా. సైన్ ఆఫ్ 270 మైనస్ తీటా, కాస్ ఆఫ్ 270 మైనస్ తీటా, టాన్ ఆఫ్ 270 మైనస్ తీటా, కొసెకెంట్ ఆఫ్ 270 మైనస్ తీటా, సీకెంట్ ఆఫ్ 270 మైనస్ తీటా, కాట్ ఆఫ్ 270 మైనస్ తీటా. సో ఈ యాంగిల్ 270 మైనస్ తీటా ఎక్కడ ఉంటుంది? 270 మైనస్ తీటా కూడా 180 ప్లస్ తీటా, 270 మైనస్ తీటా, ఈ రెండు థర్డ్ క్వాడ్రంటే. థర్డ్ క్వాడ్రంట్లో టాన్, కాటు పాజిటివ్. సో టాన్ ఏంటి? టాన్, కాటు పాజిటివ్, రిమైనింగ్ నెగిటివ్. సో ఇక్కడ 270 ఉంది. 270 అయినప్పుడు ఈ వాల్యూస్ చేంజ్ అవుతాయి. సైన్ ఏమవుతుంది? కాస్ అవుతుంది. కాస్ సైన్ అవుతుంది. సో సైన్ అనేది కాస్ తీటా అవుతుంది, కాస్ అనేది సైన్ తీటా అవుతుంది. నెక్స్ట్ టాన్ అనేది కాట్ అవుతుంది, కాట్ అనేది టాన్ అవుతుంది కదా. సో టాన్ అనేది కాట్ తీటా, కాట్ అనేది టాన్ తీటా అవుతుంది. అలాగే నెక్స్ట్ది కొసెకెంట్ సీకెంట్ అవుతుంది, సీకెంట్ కొసెకెంట్ అవుతుంది. సీకెంట్ తీటా, కొసెకెంట్ తీటా.
నెక్స్ట్ సైన్ ఆఫ్, నెక్స్ట్ ఏది చూద్దాం, 270 ప్లస్ తీటా, కాస్ ఆఫ్ 270 ప్లస్ తీటా, టాన్ ఆఫ్ 270 ప్లస్ తీటా, కాస్ ఆఫ్ cosecant of 270 plus theta, secant of 270 plus theta, cot of 270 plus theta. సో యాంగిల్ ఏది ఎక్కడ ఉంటుంది, ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఫోర్త్ క్వాడ్రంట్లో ఏమేం పాజిటివ్, కప్స్ అంటే కాసు సికెంటు పాజిటివ్. సో కాసు సికెంటు పాజిటివ్, ఇవన్నీ నెగిటివ్. నెక్స్ట్ ఇది ఇక్కడ 270 ఉంది, 270 ఉంటే సైన్ ఏమవుతుంది, కాస్ అవుతుంది కదా, కాస్ తీటా. కాస్ ఏమవుతుంది, సైన్ అవుతుంది. టాన్ ఏమవుతుంది, కాట్ అవుతుంది. కాట్ ఏమవుతుంది, టాన్ అవుతుంది. కొసికెంట్ ఏమవుతుంది, సీకెంట్ అవుతుంది. సీకెంట్ ఏమవుతుంది, కొసికెంట్ అవుతుంది. సో ఇట్లా అండి, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మెయిన్ ఇవి రావాలా, ఇది ఈ క్వాడ్రంట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ క్వాడ్రంట్ ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత యాంగిల్స్ ఎక్కడ ఏ క్వాడ్రంట్లో ఏ యాంగిల్స్ ఉంటాయి, 90 మైనస్ తీటా, 360 ప్లస్ తీటా, దీంట్లో 90 ప్లస్ తీటా, 180 మైనస్ తీటా, ఇందులో ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి కూడా చేంజెస్ కూడా 90 to 70 ఉన్నప్పుడు చేంజెస్ ఉంటాయి. ఇక్కడ ఇవి 0 డిగ్రీస్కి 180 డిగ్రీస్కి 360కి ఏం చేంజెస్ ఉండవు, అలాగే ఉంటుంది. సో ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకున్నారంటే మనము ఏ వాల్యూనైనా రాసేయచ్చు. సో ఇదండి ఆల్ సిల్వర్ టీ కప్స్ కాన్సెప్ట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.